ఈసారి గెలుపు మాదే అంటోంది అధికార పార్టీ. ఓటరు మూడు చూస్తే ఫ్యాన్ బటన్పై గట్టిగా నొక్కేశారని బలంగా వైసీపీ చెబుతూ ఉంటే ఖచ్చితంగా గెలిచేది మేమే అంటున్నారు టీడీపీ నేతలు. సానుకూలత మా వైపే అంటున్న లీడర్స్ ఎవరు? వైసీపీ కూటమి పార్టీల లెక్కలేంటి? ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకీ ఏపీ ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తింది. ఉదయం పోలింగ్ కేంద్రాలు తెరిచే సమయానికే జనం బారులు తీరడం, గంటల తరబడి ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేయడం, రాత్రి 10 గంటల సమయానికి కూడా అనేక చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండడం, యువత పెద్ద సంఖ్యలో ఓటింగులో పాల్గొనడం, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలతో గెలుపు మాదే అంటున్నాయి అన్ని పార్టీలు. మరి ముఖ్యంగా టీడీపీ శ్రేణులు పోలింగ్ శాతం ఉత్సాహాన్ని నింపిందట. ఓటింగ్ 80% దాటుతుందన్న అంచనాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు ఉదాహరణగా సైకిల్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కనీసం 130 నుంచి 140 అసెంబ్లీ సీట్లు, 23 వరకు లోక్సభలో స్థానాలు గెలుస్తామని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలింగ్ తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికలతో వైసీపీ ఖుషీగా ఉంది. కొంత మెజారిటీ తగ్గినా కనీసం 110 నుంచి 120 స్థానాల్లో తమ గెలుపు ఖాయమని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో కొంతమేర తమకు ప్రతికూలత ఎదురైనా, యువత నుంచి కొంతమేర ఓట్లు తగ్గినట్టు కనిపించినా ఓవరాల్ గా జగనే మళ్లీ రావాలి అన్న పాజిటివ్ ప్రచారం బాగా జరిగిందని, అది వర్కౌట్ అయిందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. 2019లో 79.64% పోలింగ్ నమోదు కాగా 2024 ఎన్నికల్లో జరిగిన భారీ పోలింగ్ తమ ప్రభుత్వంపై సానుకూలతగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని, కానీ ఈసారి చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత కనిపించిందని చెబుతున్నారు. ఆ కారణంగానే ఇంత భారీగా పోలింగ్ జరిగిందని అంటున్నారు. సాయంత్రం 5 గంటలకే 68% పోలింగ్ ఏపీలో నమోదైంది. రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన పోలింగ్ 80% దాటుతుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా ఇలా భారీగా పోలింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతగా భావిస్తారు. కానీ ఈసారి నమోదైన భారీ పోలింగ్ వైసీపీ ప్రభుత్వానికి సానుకూలమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే భారీ ఓటింగ్ నమోదవుతుంది. అయితే జనం గట్టిగా ఈ ప్రభుత్వమే కావాలనుకున్నప్పుడు కూడా భారీగా ఓటింగుకు తరలి వస్తారన్నది వైసీపీ నేతల విశ్లేషణ. ఏపీలో జగన్ సంక్షేమం మాకు వర్కౌట్ అయింది అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే ఎప్పుడూ లేనంతగా మహిళలు బారులు తీరి లైన్లో గంటల తరబడి నిల్చొని ఓట్లు వేశారు అంటున్నారు. అదేవిధంగా అవ్వాతాతలు కూడా వైసీపీని ఆశీర్వదించారని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల ఓటు బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు సాలిడ్ గా వైసీపీకి పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి వారు ఇచ్చిన హామీలను కూడా ప్రజలు విశ్వసించలేదని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆఖరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయిందని వైసీపీ భావిస్తోంది. ఇలా అన్ని అంశాల్లో కూటమి కన్నా మెరుగ్గా ఎలక్షనీరింగ్ నిర్వహించడంలో వైసీపీ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. మరోసారి అధికారం తమదేనని ధీమాతో ఉన్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షం కంటే అన్యాయమైన పరిస్థితిని ఈసీ కారణంగా ఎదుర్కొన్న తమదే గెలుపని లెక్కలు వేసుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజునే ఎన్నికల సంఘానికి వైసీపీ 80 ఫిర్యాదులు చేసింది. ఏది ఏమైనా 110 నుంచి 120 సీట్లకు ఏమాత్రం తగ్గేది లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలతో టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉదయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటూ పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ, ప్రచార శైలిలో ప్రతి దశలోనూ అధికార పార్టీపై ఎన్డీఏ కూటమి పైచేయి సాధించిందని, ఓటింగ్ సరళి కూడా దానికి అద్దం పట్టిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలు, అస్తవ్యస్త విధానాలపై టీడీపీ అలుపెరుగని పోరాటం చేయడం, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టడం, లోకేష్ యువగళం పాదయాత్ర, పార్టీ అధినేత చంద్రబాబు మండుటెండల్లోనూ అలుపెరుగకుండా చేసిన ప్రచారం, నిజం గెలుపంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ఓదార్పు యాత్రతో టీడీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు సరైన సమయంలో జనసేన, బీజేపీలతో టీడీపీ జట్టు కట్టడం, సీట్ల సర్దుబాటు
సర్దుబాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడం. ఎప్పుడు లేని విధంగా టీడీపీ చాలా ముందుగానే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం బాగా కలిసొచ్చాయని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. కూటమి ఏర్పాటు సమయంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో చిన్న ఇబ్బందులు తలెత్తినా అగ్రనాయకత్వం వెంటనే స్పందించి సర్దుబాటు చేయడం, ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూడటం వంటి అంశాలు ఎన్డీఏ బలాలుగా భావిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఉద్యోగులు, ఉపాధి లేక యువత తీవ్ర నిస్పృహలో ఉండడం, ఉద్యోగ వ్యాపార వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి వంటి అంశాలు ఎన్డీఏకు కలిసొచ్చాయని, అవే భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నాయని అంచనాలు వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలంటూ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు జగన్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టడం వంటి అంశాలు ప్రజల్లో విస్తృతంగా ప్రభావం చూపాయనే భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రజా వ్యతిరేకతతో పాటు ఆయా వర్గాల్లో ఉన్న అసంతృప్తులను ఏకం చేయడంలో కూటమి విజయం సాధించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరందరిలో ఉన్న ఆగ్రహ జ్వాలలే ఇంత భారీ ఓటింగ్కు కారణమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో భారీగా జరిగిన ఓటింగ్ అధికార వైసీపీ అనుకూలమని భావిస్తోంది. చూడాలి మరి గెలుపెవరిదో.